లక్షల ఓట్లు అదనంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా పడింది. సో ఓవరాల్ గా ఈ పరిస్థితిలో ఈ సరారిలో నేను అనుకుంటున్నది ఏంటంటే, నేను భావిస్తున్నాను, నేను వ్యక్తిగతంగా అంటే చిలక దోశలు చెప్పండి, నేను సిద్ధపడను, కానీ నేను భావిస్తున్నది ఏంటంటే జగన్ రెడ్డికి అత్యంత పీక్ సమయం 2019 1,50,00,000 పోలైన ఓట్లు వచ్చింది. కూటమికి ఆ రోజు వచ్చింది 1,46,50,000 చిల్లర. ఇది 3 పార్టీలు విడిపోయి పోటీ చేసినా కానీ వాటికి వచ్చిన ఓట్లు శాతం ఓట్లు కలుపుకుంటే గత డిబేట్ లో మీ డిబేట్ లో అనుకుంటా A+B+C అనే సిద్ధాంతాన్ని మన చందు సాంబశివరావు గారు చెప్పారు. కానీ ఇది అబ్స్ట్రాక్ట్ గా మాట్లాడాలంటే అంటే తేడా ఎంత, సుమారుగా 8,88,000 మాత్రం ఓట్లు తేడా. కానీ ఈసారి పోలైన ఓట్లలో నూతన ఓటర్లే కాక విదేశాల నుంచి గాని పక్క రాష్ట్రాల నుంచే గాని ఖచ్చితంగా వచ్చి ఓటేసిన మహిళలు ఎక్కువ ఓటేసిన ఓట్లు ఇవన్నీ కలుపుకుంటే వీటితో అదనంగా ఆ 1,50,00,000లో నాకు తెలిసి సుమారుగా 30 నుంచి 35 లక్షల ఓట్లు వైసీపీకి వ్యతిరేకంగా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాకు తెలిసి నేను ఊహిస్తున్నది ఉభయ గోదావరి జిల్లాలోనే దగ్గర 5 లక్షల ఓట్లు అటు నుంచి కూటమి టిల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక్క ఉభయ గోదావరి జిల్లాలో. సో ఈ పరిణామాలు చూసుకుంటే వైసీపీకి నేను ఊహిస్తున్నది 1 కోటి నుంచి 1,20,25 లక్షల ఓట్లు వస్తాయి. ఈ పోలైన ఈ ఓట్లన్నింటిలో మిగతాది ఒక 10 లక్షల ఓట్లు అటు ఇటు చిల్లరగా పోయినా 10 నుంచి 20 లక్షల ఓట్లు మిగతా ఓట్లన్నీ కూడా కూటమికే వస్తాయి. ఖచ్చితంగా కూటమి జగన్ రెడ్డి ఆశించి ఆయనకు అత్యంత ఇష్టమైన పదమైన రివర్స్, ఆ రివర్స్ అనే పదం 2019 ఖచ్చితంగా రివర్స్ అయ్యి ఇటు అటు దిట్టు అవుతుంది. కుడి ఎడం అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ప్రతిపక్షం అధికార పక్షంలోకి వస్తుంది, అధికార పక్షం ప్రతిపక్షంలోకి వస్తుంది. ఇక మా అధినేత కింగ్ మేకర్ గా ప్రస్తుతానికి ఉన్నా కానీ భవిష్యత్తులో కింగే అవుతారు ఆయన. అది ఎప్పుడు ఏమిటనేది ఇప్పుడు నేను చిరక చూసి చెప్పాను. అంటే తెలుగుదేశం పార్టీ సహకారంతో కింగ్ అవుతారా, లేకపోతే ఇండివిజువల్ గా కింగ్ అయ్యే అవకాశం ఉంటుందా ఫ్యూచర్ లో? అది భవిష్యత్తు చెప్తుంది సార్. అది దాని గురించి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు ప్రస్తుత తక్షణ కర్తవ్యం రాష్ట్రాన్ని బాగుపరచడం. ఈ 5 సంవత్సరాలు మనం ఎక్కడైతే వెనకబడిపోయామో ముందు ఆ పోలవరం నిర్మాణము, రాజధాని నిర్మాణం చేసుకుని సుజల స్రవంతి ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర రాయలసీమ సుజల స్రవంతి ప్రాజెక్టులు పూర్తి చేసుకుని పారిశ్రామికీకరణంగా మనం అభివృద్ధి చెందడానికి అవకాశాలు, ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి మీద దృష్టి తప్ప ఈ 5 సంవత్సరాలు